ఇక తండ్రిపై ఎలాంటి కోపం లేదని కవిత అన్నారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను కాబట్టే కేసీఆర్ లాంటి వ్యక్తికి కూతురిగా పుట్టానని ఆమె చెప్పుకొచ్చారు. తన కొడుకు పసిగొడ్డుగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఉద్యమంలో చేరానని తెలిపారు కవిత. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం, ప్రజల కోసం తన వంతు పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. రామన్న, కేసీఆర్ను, పార్టీని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కవిత సూచించారు. నాకు ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు. కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాన్ని పసిగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న, పార్టీని కాపాడండి, పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడండి, అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి. నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు. ఇక హరీష్ రావు, సంతోష్ రావులకు సొంత ప్రయోజనాలే ముఖ్యమని కవిత ఆరోపించారు. పార్టీ ఎలా పోయినా, ప్రజలు ఎలా ఉన్నా వారికి అవసరం లేదన్నారు. వాళ్ళ నుంచి పార్టీని కాపాడాలని కేటీఆర్ను కోరారు కవిత. పార్టీని హస్తగతం చేసుకోవడానికి వాళ్ళిద్దరూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు వారిద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టి కష్టపడే కార్యకర్తలను దగ్గరికి తీసుకోవాలని కవిత సూచించారు. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని, ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్ల